నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. కర్ణాటకలో రాజకీయం వేడెక్కుతున్నది. ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్య గారి మార్పు అనివార్యం అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటిదాకా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాత్రమే రేసులో ఉన్నారు. అంటే కొత్తగా అక్కడి హోంమంత్రి జి పరమేశ్వర్తో పాటుగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే పేరు కూడా వినపడుతుంది. 2-3 రోజుల్లో దీని మీద స్పష్టత వస్తుంది అంటున్నారు. ఎన్నికల ముందు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎన్నికలు అయిపోయి అధికారంలోకి వచ్చిన తర్వాత డీకే సిద్ధరామయ్య మధ్య ఒక స్పష్టమైనటువంటి ఒప్పందాన్ని జాతీయ కాంగ్రెస్ కుదుర్చిందని చెప్తున్నారు. 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అని చెప్పిన ఏదైతే వాగ్దానం కాంగ్రెస్ ఇచ్చిందో ఆ వాగ్దానానికి కట్టుబడి ఉండాలన్నట్టుగా డీకే శివకుమార్ గారు మాట్లాడారని చెప్పి అంటున్నారు. ఏం జరగబోతుంది కర్ణాటకలో అన్న దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో ప్రత్యేకమైన చర్చని చెప్పిన చర్చలో మనతో పాటు మానవతరాయ్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వారు మనతో జాయిన్ అవుతున్నారు. అలాగే కిషోర్ పోరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, రవి మారుతి గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో మస్తాన్ రావు గారు సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు వారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా మానవతరాయ్ గారు నమస్తే. నమస్తే అండి. మానవతరాయ్ గారు, కాంగ్రెస్ రూల్ చేస్తున్న రాష్ట్రాలు 3 మనకు తెలుసు, తెలంగాణతో పాటుగా కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్. సరే, ఈ కర్ణాటకలో ఇద్దరు హేమహేమీలు, అందులో ఎవరికి సందేహం లేదు. ముఖ్యంగా ఎన్నికల్లో గెలుపు బాట పట్టించింది డీకే శివకుమార్ అని అందరూ అంటారు. అక్కడే కాకుండా ఆయన గతంలో తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా దన్నుగా నిలబడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక్కడ పార్టీలో అంతర్గతంగా ఉన్న ఇష్యూస్ కానీ వాటన్నిటినీ చాలా జాగ్రత్తగా, ఒక రకం చెప్పాలంటే ట్రబుల్ షూటర్ అంటారు ఆయన పార్టీలో. అత్యంత నమ్మకమైన నాయకులు ఇద్దరు. కానీ ఇద్దరి మధ్య కొంత ఒక రకమైన కోల్డ్ వార్ నడుస్తుందని ఎప్పటి నుంచో మనం వింటూ ఉన్నాం. యాక్చువల్గా 23 ఎన్నికల తర్వాతే డీకే శివకుమార్ని ముఖ్యమంత్రి చేస్తారని ఒక ప్రచారం జరిగింది. సిద్ధరామయ్య అప్పటికే గతంలో చాలాసార్లు ముఖ్యమంత్రిగా చేసున్నారు. కానీ ఆ సమీకరణాలు అనుకోండి, లేదు ఆయన ఖచ్చితంగా ఆయనే ముఖ్యమంత్రి కావాలనుకోవటం అనుకోండి సిద్ధరామయ్య గారిని చేశారు. మరి ఇప్పటికైనా డీకేని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెడతారా? గతంలో కాంగ్రెస్ మీద ఈ విమర్శ ఉన్నది, మాటిమాటికి ముఖ్యమంత్రులు మారుస్తారన్న విమర్శ ఉన్నది. ఈ మధ్యకాలంలో అది లేకపోయినా, అంటే ఉన్న రాష్ట్రాలే తగ్గిపోయినాయి మీకు, మళ్ళీ ఈ సమస్య అక్కడ కొత్తగా కనపడుతుంది. ఏంటి, ఏం జరగబోతుంది? ఢిల్లీలో చాలా వేడివేడిగా ఉంది రాజకీయం అంటూ ఉన్నారు. నేషనల్ మీడియాలో అయితే మొత్తం ఇదే వార్తలు ఉన్నాయి. ఏం చెప్తారు? ఇప్పుడు ఒకప్పుడు ఆ సంస్కృతి సాంప్రదాయం ఉండేది. కానీ ఒకసారి రాజస్థాన్లో అశోక్ గెహ్లోట్ గారు ఉన్నప్పుడు ఇట్లాంటి వివాదాలు వచ్చినా ఎవరికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలో అధిష్టానం నిర్ణయించింది. కాబట్టి కర్ణాటక విషయంలో ఏంటంటే ప్రత్యేకమైన పరిస్థితి. ఒకళ్ళేమో కక్ష సాధింపులకు గురై కాంగ్రెస్ పార్టీని కర్ణాటకలో బలోపేతం చేస్తుంటే, బీజేపీ కక్ష సాధింపులకు గురై జైళ్లకు కూడా పోయొచ్చిన వ్యక్తి ఈయన డీకే శివకుమార్. కాబట్టి అధిష్టానముకు ఇద్దరు 2 కళ్ళే. కాబట్టి వాళ్ళిద్దరు కూడా ఏమంటున్నారు, అంతిమ నిర్ణయం అనేది ఢిల్లీలో ఇప్పుడు నేషనల్ మీడియా చూస్తుంటే అంతిమ నిర్ణయం అధిష్టానంది అంటున్నారు. మల్లికార్జున్ ఖర్గే గారు కూడా కూర్చొని అందరు కూడా రాహుల్ గాంధీ గారితో భేటీ అయిన తర్వాత సోనియా గాంధీ గారు డిసెంబర్ 1 తారీఖు లోపు వస్తారు. ఈ లోపు ఏ నిర్ణయం తీసుకుంటారు? సిద్ధరామయ్య గారిని కొనసాగిస్తారా, లేకుంటే 2.5 సంవత్సరాల ఒప్పందం అంటున్నారు. మరి అది ఎక్కడ కూడా బహిర్గతం కాలే. అది అధిష్టానానికి, సిద్ధరామయ్య గారికి, తర్వాత డీకే శివకుమార్ గారికి తెలుసు. అంతర్గతమైన అంశం అది మన ఎవరికి తెలియదు. కాబట్టి ఏది ఏమైనా ఇద్దరు కూడా ఏమంటున్నారు, ఇద్దరు కూడా అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఢిల్లీ వెళ్ళిన వీళ్ళ తరపున ఎమ్మెల్యేలు కానివ్వండి, 135 ఎమ్మెల్యేల బలం ఉంది. మొత్తం కలిపితే 141 మంది ఉన్నారు. అన్ని పార్టీలు కలిపి ఇండియా కూటమి 141 మంది ఉన్నారు. 135 మంది ఎమ్మెల్యేలు మా వాళ్లే అంటున్నారు, డీకే శివకుమార్ అంటాడు. అదేవిధంగా సిద్ధరామయ్య గారు ఏమంటారు, 135 మంది మా ఎమ్మెల్యేలు అందరూ మా వాళ్లేని వాళ్ళు అంటున్నారు. కాబట్టి హైకమాండ్ సోనియా గాంధీ గారు వచ్చిన తర్వాత నిర్ణయం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని చెప్పి వాళ్లే చెప్తున్నారు. కాబట్టి నేనైతే చిలక జోష్యం చెప్పలేను, వాళ్లే చెప్తున్నారు. కానీ కాదు మానవతరాయ్ గారు, కొన్ని నెలల నుంచి అంటే పాలన అక్కడ కాస్త కుంటుబడింది. ఇద్దరు, ఎందుకంటే ఆ 2.5 సంవత్సరాల టర్ము ఈ నవంబర్ 20తో పూర్తయింది. దీనికి కొన్ని నెలల ముందు లేదు, నేను అది అధికారికంగా ఉందని అంటలేదు సార్, ప్రచారంలో ఉన్నది చెప్తున్నా. నేను కూడా అది నాకు తెలుసు అని చెప్పట్లేదు, ప్రచారం జరిగింది కాబట్టి మీడియాలో ఉన్నది అది. అయితే కొన్ని నెలల నుంచి ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఇటు సిద్ధరామయ్య అనుకూల వర్గం, లేదంటే డీకే అనుకూల వర్గం. ఎవరికోళ్ళు మేము వేరే పనుల మీద వచ్చామని చెప్పినా ఈ లాబీయింగే నడుస్తుంది అని ఒక పెద్ద చర్చ నడుస్తుంది. ఏకంగా ఇవాళ కూడా డీకే ఢిల్లీలోనే ఉన్నారు, నేను వేరే పని మీద వచ్చానని చెప్తున్నారు. సిద్ధరామయ్య గారు గతంలో వెళ్ళారు. సిద్ధరామయ్య గారు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదు, క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ట్రై చేశాడని చెప్తున్నారు. సో ఒక గందరగోళం ఉన్నది. ఏంటి
రెండు అంశాలు ప్రధానంగా ఉన్నాయండి. మల్లికార్జున ఖర్గే గారి భేటీలో ఒకటి డిసెంబర్ 1వ తారీఖు నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతాయి. అవును. కర్ణాటక రాష్ట్రం కూడా కీలకం కాబట్టి అక్కడ నాయకత్వాన్ని పిలిచి మాట్లాడతారు. అట్లా విధంగా అన్ని రాష్ట్రాలతో మాట్లాడతారు. అవును. అదొక అంశం ఒకటి. తర్వాత ఇది బయటకు వస్తుంది. ఇప్పుడు ఎట్లుందంటే కర్ణాటకలో మఠాధిపతులు కూడా ఒక్కిలిగా సామాజిక వర్గానికి చెందిన డికే శివకుమార్ అయితే ఆ సామాజిక వర్గానికి చెందిన మఠాధిపతులు కూడా బహిరంగ వచ్చి మాట్లాడుతున్నారు. ఇట్లాంటి తరుణంలో ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది అధిష్టానం. కాబట్టి అధిష్టానం అనేది ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది, మరి వారికి మాట ఇచ్చారా లేదా అనేది అది అధిష్టానం తేల్చాల్సిన అంశం. కాబట్టి సోనియా గాంధీ గారు ఎట్లాగ అబుదాబి పర్యటనలో ఉన్నారు, మొత్తానికి వారు రాంగలోనే అసలు ఈ మీడియాలో ప్రచారం అయ్యేదానికి తెరపడే అవకాశం స్పష్టంగా మనకు కనపడుతుంది. అప్పటిదాకా నేను కాంగ్రెస్ నాయకుడిగా దీనిపై నేను జోస్యం అయితే చెప్పలేనండి. ఓకే, జోస్యం ఎవరు చెప్పలేరు. ఒకసారి కిషోర్ గారు, సందట్లో సడేమియా అన్నట్టుగా కాంగ్రెస్ నెట్ట నిలువుగా చీలిపోబోతుందని బీజేపీ రాష్ట్ర నాయకత్వం సోషల్ మీడియాలో ప్రచారం. అలాగే డిసెంబర్ 8 నుంచి అక్కడ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి, దానిలో అవిశ్వాస తీర్మానం పెడతారని రకరకాలుగా. అంటే దీన్ని సరే వాళ్ళ పార్టీ అంతర్గత సమస్య ఏదైనా వాళ్ళు తేల్చుకుంటారు. బీజేపీ కూడా చాలా రాష్ట్రాల్లో నాయకత్వాన్ని మార్చింది. ఎన్నికల ముందు మధ్యప్రదేశ్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే బోల్డ్ అండ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ముఖ్యమంత్రి 3 సార్లు చేసిన ఆయన కూడా చెప్పా పెట్టుకుని టకామని మార్చిన సందర్భాలు ఉన్నాయి. అధికారంలో ఉన్నప్పుడు కూడా మార్చిన 5 ఏళ్ల టర్మ్లో కూడా మార్చిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. సో ఇదేదో కాంగ్రెస్కే పరిమితమైందన్నట్టుగా ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ఏంటి కర్ణాటకలో ఏం జరగబోతుంది, బీజేపీ వ్యూహం ఏంటి? ముందుగా శ్రీనివాస్ గారు మీకు, అట్లాగే మానవతరాయ్ గారికి, రవిమారుతి గారికి, మస్తన్ రావు గారికి, మన హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఓకే, ఇప్పుడు మీకు తెలిసిందే, అంటే మీరే రాజస్థాన్ విషయం చెప్పారు, మధ్యప్రదేశ్ విషయం చెప్పారు, ఇప్పుడు కర్ణాటక విషయం. అక్కడ ఇద్దరు యువ నాయకులు, సింధియా గారు ఇక్కడ, జ్యోతిరాదిత్య సింధియా గారు మధ్యప్రదేశ్లో, అక్కడ సచిన్ పైలట్ గారు. సో వారు కష్టపడి అధికారంలోకి తీసుకొచ్చారు. దాని తర్వాత హైకమాండ్ మాత్రము వారు అనుకున్న వారికే సీనియర్లకే అశోక్ గెహ్లాట్ గారు, కమల్నాథ్ గారు ఇక్కడ మధ్యప్రదేశ్ లో, రైట్. సో ఆల్మోస్ట్ అట్లాగే మీకు గుర్తుండే ఉంటది, మే సమయంలో కర్ణాటక గెలిచిన తర్వాత మన రాష్ట్రంలో ఎన్నికలు అయ్యే మధ్య తరుణంలో ఆ 5 నెలలు కాంగ్రెస్ లో ఎవరు జాయిన్ అవ్వాలన్నా జాయిన్ అయ్యే ముందు ఢిల్లీకి వెళ్లే బదులు కర్ణాటకకి వెళ్ళేవారు డికే శివకుమార్ గారిని కలవడానికి. అంటే హీఈస్ ది ఫోర్స్ బిహైండ్ సౌత్ ఇండియాలో, అది కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇతర ఏది రాష్ట్రమైనా కావచ్చు, కానీ ఎవరినైనా గెలిపించాలి అంటే శివకుమార్ గారి ఆశీస్సులు ఉంటే, ఇక వారి సపోర్ట్ ఉంటే, ఇక ఎన్ని విధాలుగానైనా కానీ వారి సపోర్ట్ ఉంటేనే సాధ్యము అన్న టైప్. సో ఇప్పుడు అట్లాంటి డికే శివకుమార్ గారు, ఎందుకంటే వారు కర్ణాటకలో గెలవడానికి కూడా వారు ముఖ్య పాత్ర వారిది. ఎన్నికలు అయిపోయిన తర్వాత మిగిలిన రాష్ట్రాల్లో లాగానే కర్ణాటకలో కూడా హైకమాండ్ అంటే రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు సరే సిద్ధరామయ్య గారిని ముఖ్యమంత్రిని చేశారు. సరే, ఆ ముఖ్యమంత్రిని చేయడం వల్ల మన మీద ఆక్షేపణ ఇట్లాంటివి ఏమి ఉండదు. ఆ పార్టీ వాళ్ళు వాళ్ళ ఇష్టము, వాళ్ళు ఎవరిని ముఖ్యమంత్రిగా పెట్టుకుంటారో వారి ఇష్టం, బానే ఉంది. వారి ఎమ్మెల్యేలకి వారందరికీ సమ్మతమైనప్పుడు మనము బయట నుంచి కామెంట్ చేయడానికి కూడా ఏమీ లేదు. అయితే అదే సమయంలో అప్పుడు మిగిలిన రాజస్థాన్, మధ్యప్రదేశ్లో ఏవైతే పరిణామాలు జరిగాయి, అట్లా కాకుండా ఉండడానికి, ఎస్పెషల్లీ మధ్యప్రదేశ్లో అట్లా కాకుండా ఉండడానికి ముందుగానే డికే శివకుమార్ ఈ రోజు వచ్చింది కాదండి 2.5 అని, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు 2.5 అని. వీరు డిప్యూటీ సీఎం ఉంటారు, వారు సీఎం ఉంటారు అని చెప్పి ఈ రోజు మనము కొత్తగా విన్నది కాదు. ఆ రోజు సిద్ధరామయ్య గారు అయినప్పటి నుంచి వింటున్నారు. సో డికే శివకుమార్ గారు అవుతారని చెప్పి. సో ఇందులో ఇప్పుడు 2 విషయాలు, మీరు అన్నది కూడా ఇంకొక మాట కూడా వాస్తవం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఖట్టర్ గారు ఉండే ఇది హర్యానాలో ఎలక్షన్స్ ముందు, మనము ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని కావచ్చు, ఇతరత్ర వేరే విషయాలు, ఖట్టర్ గారిని ఇప్పుడు కేంద్రానికి తీసుకొచ్చే విషయమే కావచ్చు, శివరాజ్ సింగ్ చౌహాన్ గారు 3 సార్లు ఇది ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత అయినా కానీ కేంద్రానికి పిలిపించుకోవడమే కావచ్చు, అక్కడ ఖాళీ ఏర్పడడం వల్ల ఇంకొకరిని ముఖ్యమంత్రి చేయడమే కావచ్చు, ఇవన్నీ నేను ఏమీ కాదనట్లేదు, ఇది జరుగుతున్న విషయమే. అక్కడ ఎమ్మెల్యేలు, హైకమాండ్ వాళ్ళు నిర్ణయించుకోవాల్సింది. ఈవెన్ మహారాష్ట్ర కూడా మహారాష్ట్ర షిండే, సరే షిండే అంటే మీ పార్టీ కాదనుకోండి,
ఎక్కడైనా అండి, ఎక్కడైనా ఏదైనా పార్టీ ఒక నిర్ణయం ఇస్తుంది. అయితే ఇప్పుడు ఇందులో ఒక్క విషయం తేడాగా మనకు గమనించవలసింది ఏంటంటే, కాంగ్రెస్ లో కానీ ఇంకెక్కడ కూడా ఈ కల్చర్, కాంగ్రెస్ హైకమాండ్ మన రాష్ట్రంలో కూడా ఎన్నిసార్లు ముఖ్యమంత్రులు మారారండి? 5 సంవత్సరాల్లో 4 ముఖ్యమంత్రులు. ఏది లాస్ట్ ఎన్టీఆర్ గారు అందుకే కదా వచ్చింది తెలుగు వారి ఆత్మగౌరవం అని చెప్పి. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 2 టర్మ్లు మరి మరణించారు అనుకోండి, స్టెబిలిటీ ఉండింది. దాని తర్వాత రోషయ్య గారు, మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి గారు. సో ఇది ఆనవాయితీగా నడుస్తున్నా అంత సీల్డ్ కవర్స్ లో అట్లా వచ్చాయండి. ఇది మొదటిసారి, ఫస్ట్ పాయింట్ ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన తేడా. మొదటిసారి రీజనల్ సాట్రాప్స్ అంటాం, సామంత రాజులు పైన ఎంపరర్కే ఒక ఛాలెంజ్ విసిరి వీరు డిసైడ్ చేశారు ఎవరు ముఖ్యమంత్రి ఎప్పటి వరకు ఉండడం అనేది. లేకపోతే హైకమాండ్ నార్మల్ గా వారున్న పొజిషన్ లో వారు స్ట్రాంగ్ గా ఉండుంటే లేదు ఎవరేం చేసుకున్నా పర్వాలేదు, మేము డిసైడ్ చేస్తాము, ఆ రోజు చూద్దాము, ముందు చూద్దాము అని చెప్పేది. కానీ ఇట్లాంటి ఒక అగ్రిమెంట్ కి పార్టీ కలిసి ఉండాలంటే ఒక అరేంజ్మెంట్ ముందే చేసుకోవాలి, హైకమాండ్ మాట ఒక్కటి సరిపోదు అన్న టైప్ లో జరిగింది. అది ఒక ఫస్ట్ పాయింట్. ఇది మార్పు, కాంగ్రెస్ కల్చర్ లోనే ఒక మార్పు చూడండి. ఢిల్లీ హైకమాండ్ కిను రాష్ట్ర నాయకత్వాలు వారు షరతులు పెట్టడం, ఇద్దరు 100% లాయల్ గానే ఉన్నారు. కానీ ఇద్దరు మధ్య ఒక అండర్స్టాండింగ్ మాట్లాడట్లేదండి. ఇప్పుడు లాయల్టీ గురించి నేను మాట్లాడట్లేదు సార్. నేను ఇప్పుడు విడిపోతారు, లేకపోతే ఏదో ప్రభుత్వం పడిపోతుంది, బీజేపీ ప్రచారం నడుస్తుంది సార్, అవిశ్వాసం కూడా పెడతా ఉన్నదాకా వెళ్తుంది. అదే తప్పనిసరిగా ప్రతిపక్ష పార్టీ అన్నప్పుడు వారి కొట్లాట ఒకరి మీద ఒకరు ఉన్నప్పుడు గ్యారంటీగా పెడతారండి. ఒకరి మీద ఒకరి నాయకత్వం మీద, ఇప్పుడు ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య గారి మీద వీరికి విశ్వాసం ఉందా లేదా చూపించుకోండి. ఇది పొలిటికల్ యాక్టివిటీ నడుస్తూనే ఉంటుంది. కాకపోతే ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాను. కాంగ్రెస్ లో ఫస్ట్ టైం ఈ కల్చర్. సెకండ్ది, ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఇప్పుడు నార్మల్ గానైతే చాలా ఇంపీరియస్ గా ఉంటది హైకమాండ్. ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ మీకు తెలుసు, ఇందిరాగాంధీ రోజుల్లో గానీ, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? కిషోర్ గారు, చాలా రాష్ట్రాల అధికారులు ఉండి అప్రతిహతంగా పట్టున్నప్పుడు కాంగ్రెస్ అయినంతే, బీజేపీ అయినంతే ఇక్కడ గెలిచారండి. దాని తర్వాత యాక్చువల్లీ వాళ్ళు ఛత్తీస్గఢ్ ఇక్కడ కూడా ఉన్నారు, ఛత్తీస్గఢ్ అన్నమాట, ఇది రాజస్థాన్, కాకపోతే అవి ఓడిపోయారు. ఈ పరిస్థితి ఎక్కడి వరకు వచ్చిందంటే హైకమాండ్ మనల్ని గెలిపిస్తుంది అన్న. అంతకుముందు ఎట్లా ఉండేదంటే రాజీవ్ గాంధీ గారు పర్యటించి చేసిన, ఇందిరాగాంధీ గారు వారి పేరు చెప్పి గెలుచుకునేవారు. ఇప్పుడు వారు పర్యటించిన దగ్గర అసలు ఓడిపోతున్నాం అన్నటువంటి సందర్భం వచ్చింది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారిదిను, అక్కడ డికే శివకుమార్ గారిది నాయకత్వం వల్ల గెలిచింది అన్నట్లుగా అందరూ చెప్తారు. మీరు కాంగ్రెస్ గెలుపు ఏది కేంద్రము వల్ల అయిందా, ఇక్కడ నాయకత్వం వల్ల అయిందంటే ఇక్కడ రీజనల్ గా స్ట్రాంగ్ అవ్వడము, అక్కడ వాళ్ళు వీక్ అవ్వడము కలిసి ఈ పరిస్థితికి వచ్చింది. రైట్ సార్. రవిమారుతి గారు, కర్ణాటక పాలిటిక్స్ చూస్తూ ఉంటారు. జాతీయ స్థాయిలో బలంగా ఉన్నప్పుడు ఏ పార్టీకైనా ఆ దన్ను, ఆ పట్టు వేరు, మనందరికీ తెలుసు. ఇప్పుడే కిషోర్ గారు కూడా చెప్పారు. కానీ వాళ్ళు జాతీయ స్థాయిలో 1 by 1 ఒక్కొక్క రాష్ట్రం కోల్పోతూ గందరగోళ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక ముఖ్యమైన కీలకమైన రాష్ట్రం, అందులో ఇద్దరు దాదాపు సరిసమానం అన్న తగ్గ లీడర్స్, వీళ్ళు ఇద్దరు పార్టీకి లాయల్గా ఉన్న, ఇద్దరికి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంది. అదనంగా ఇంకా కొంతమందికి ఉంది. పరమేశ్వర, ఈవెన్ మల్లికార్జున ఖర్గే గారు కూడా ఎప్పటి నుంచో కర్ణాటక సీఎం కావాలని కోరిక ఉందని ఆయనకని చెప్తారు. మరి ఇవాళ ఆయన మళ్ళీ వెనక్కి వస్తారో లేదో మనకు తెలియదు. ఏంటి కాంగ్రెస్ హైకమాండ్ దీన్ని ఎలా హ్యాండిల్ చేయబోతుంది? ఒక మాట వినపడుతుంది, డీకేకి అయితే పూర్తిగా సోనియా గాంధీ, అలాగే సోనియా గాంధీకి ఒక ఇది ఉన్నది, ఒక మాట అంటే దానికి స్టిక్ అయి ఉంటారని, అందుకనే ఆయన వాళ్ళు కోట్ చేశారని కూడా చెప్తున్నారు. మాట అన్నిటికంటే ముఖ్యమైనది, ఆ మాటని నిలబెట్టుకుంటారని డీకే ట్వీట్ చేసినట్టుగా కూడా ఒక వార్త వచ్చింది సార్. సో ఎలా దీన్ని సమస్యని పరిష్కారం చేస్తారని అనుకుంటున్నారు రవిమారుతి గారు? సార్ మ్యూట్లో ఉన్నట్టున్నారు రవిమారుతి గారు, మ్యూట్లో ఉంది, ఒకసారి అన్మ్యూట్ చేయండి. దీనిలో మనం ఆలోచించాల్సింది, మనం అంటే ప్రజలుగా, ఓకే, కర్ణాటక ప్రజలకి సిద్ధరామయ్య ఉన్న, డికే శివకుమార్ ముఖ్యమంత్రి అయినా, ఆ మార్పు వలన లేదా మార్పు జరగకపోవటం మూలంగా వచ్చే మంచి ఏమైనా ఉందా? ఇది కీలకమైన అంశం. దాన్ని వదిలిపెట్టి మనం మాట్లాడుకోవటం అంటే పార్టీల గురించి మాట్లాడుకోవాలి. నంబర్ 1 కాంగ్రెస్ పార్టీ.
కాంగ్రెస్ పార్టీకి గాని బీజేపీ పార్టీకి గాని అధికారంలో ఉన్న ఏ పార్టీకైనా ముఖ్యంగా ఆ పార్టీకి ప్రజాస్వామిక ధోరణి కాకుండా ఉన్నప్పుడు ఇలా అడ్డంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకోవచ్చు పార్టీ శక్తిని బట్టి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది కాబట్టి కర్ణాటకలో ఈ విషయాన్ని హ్యాండిల్ చేయటం కష్టం అనే ఒక కంక్లూజన్ కూడా వచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఎలా దీన్ని పరిష్కరించుకున్నా అసలు దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి, పార్టీలు ఎలా ప్రవర్తించాలి. కాంగ్రెస్ పార్టీ గాని అది బీజేపీ గాని అది కమ్యూనిస్టులు కావచ్చు ఎవరైనా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సమస్య ఇది. మల్లికార్జున ఖర్గే కావాలంటే రాహుల్ గాంధీని తోడు తీసుకొని వెళ్ళి అక్కడున్న శాసనసభ్యుల్ని కాంగ్రెస్ శాసనసభ్యులందరినీ కూర్చోబెట్టి బాబు ఏం చేద్దాం చెప్పండి అనే అభిప్రాయాలు తీసుకొని ఇలా అయితే ఒక ఒప్పందం నిజంగా జరిగి ఉంటే, మొదటిసారి మనం ఇలా అనుకున్నాం, ఇప్పుడు సిద్ధరామయ్య గారేమో కొంచెం నేనే ఉంటానే అంటున్నారు, శివకుమార్ గారికి ఏమో మాట ఇచ్చాం, చెప్పండి మీ అభిప్రాయాలు చెప్పండి అని ఒక మెజారిటీ అభిప్రాయమో తీసుకోను, లేకపోతే మేము ఇలా అనుకుంటున్నాం మీరు ఒప్పుకుంటారా అనో, అంటే ఒక డెమోక్రటిక్ పద్ధతి అనేటువంటిది లేకుండా పోవటం అనేటువంటిది రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో అత్యంత విషాదకరమైనటువంటి విషయం. అది కుటుంబ పార్టీనా, లేకపోతే అది మోడీ షా ద్వయం పార్టీనా, లేకపోతే ఇంకొక కమ్యూనిస్ట్ ఒక పెద్ద పొలిట్ బ్యూరోనా, ఇటు కాదు కదా. అసలు విషయాల్ని మనం ఎలా పార్టీలు ఎలా హ్యాండిల్ చేస్తున్నాయి, ప్రజలు ఎలా అర్థం చేసుకుంటున్నారు, ఇలాంటి మార్పులు చేయవలసిన అవసరాలు ఏమిటి అవసరం. డికే శివకుమార్ ఎట్లా కీలకమైన వ్యక్తి అయ్యాడండి. అందరూ ఎమ్మెల్యేలే అక్కడ. అంటే పార్టీ గెలుపు కోసం తీవ్రంగా అంటే ఎవరికి ఇవాళ పార్టీల గెలుపుల కోసం అందరూ పనిచేస్తారు. సిద్ధరామయ్యలు వీళ్ళు కాదు పనిచేస్తున్నారు, వెనకాల ఉన్న డబ్బు. ఆ డబ్బుని ఎవరు పూల్ చేయగలరో వాళ్ళకి ఎక్కువ అధికారాలు దఖలు పడుతున్నాయి. లేదా ఎక్కువ మందిని ఎవరు మొబిలైజ్ చేసి అట్టి పెట్టుకోగలుగుతారో వాళ్ళకి అధికారం దఖలు పడుతున్నది. ఆ రోజున ముందు సిద్ధరామయ్యని చేయటానికి ఆయన వెనకాల ఎమ్మెల్యేల మద్దతు కొంచెం ఎక్కువ కనపడి ఉండొచ్చు. అయితే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి లేకపోతే దాన్ని అంతా ఆర్గనైజ్ చేసిన వాడు శివకుమార్ అయ్యి ఉండొచ్చు. ఈ మధ్య పంపకం ఆ రోజున అలా చేశారు. ఇవాళ ఎలా చేస్తారు అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయం. అంతే కదా. ఇవాళ బీహార్ ఎన్నికల్లో బలహీన పడ్డారు కాబట్టి దీన్ని వాళ్ళు కొంచెం ఇద్దరికి నచ్చజెప్పటంలో ఇబ్బందులు పడచ్చు. అట్లాగే బీజేపీ ఈ తమాషాని చూస్తూ బీజేపీ వాళ్ళకు కూడా నిట్ట నిలువున పార్టీలను జీల్చి మళ్ళీ అధికార పీఠాలు కైవసం చేసుకున్న చరిత్ర చాలా ఉంది కదా. అలాంటి దానికి ఇక్కడ ప్రయత్నం చేయొచ్చు. ఈ భయానికి వీళ్ళిద్దరు ఒక మాట అనుకుందాం సార్ కాసేపు. సపోజ్ ఇప్పుడు డీకేకి ఏదో ఏదో మనం ఎలాగో చిలక చూసి మనం చెప్పలేం, కానీ దీనిలో పాయింట్ ఏంటంటే డీకే ఎప్పటి నుంచో డెస్పరేట్ గా సీఎం కావాలన్నాడు. వాస్తవంగా కర్ణాటకలో బీజేపీకి సొంతంగా అంటే యడియూరప్ప గారి టైం అయిపోయింది, రెజీమ్ ఆయన మీద చాలా ఆరోపణలు వచ్చినాయి, ఆయన నాయకత్వంలో గెలవలేకపోయారు, ఇవన్నీ ఉన్నాయి. అలాగే ఈయన ఒక్కలేక సామాజిక వర్గానికి చెందిన ఒక పెద్ద నాయకుడు యడియూరప్ప లింగాయత్. శివకుమార్ ఏమన్నా అంటే బీజేపీ ఆ ప్రయత్నం చేసే అవకాశం ఉందా? చాలా రాష్ట్రాలు ఇప్పుడు ఇందాక వారు చెప్పారు, కోట్ చేశారు, అటు మాధవరావు సింధ్యా గారు వాళ్ళ అబ్బాయిని కలిపేసుకున్నారు, జ్యోతిరాదిత్య సింధ్యాని, సచిన్ పైలట్ కోసం విశ్వ ప్రయత్నం చేశారు, ఆయన ఇంకా కలిసినట్లేదు. కానీ కాబట్టి అలాంటి ఏదైనా ఒక ఈక్వేషన్, ఎందుకంటే బీజేపీ సొంతంగా అక్కడ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు, జేడీఎస్ సపోర్ట్ లేకపోతే సాధ్యం కాని పరిస్థితి. అలా ఏదైనా అవకాశం ఉంటుందా రవిమూర్తి గారు? దానికోసం తప్పనిసరిగా ప్రయత్నం చేస్తుంది బీజేపీ. అవకాశాన్ని ఎందుకు వదిలిపెడుతుంది? శివకుమార్ గాని సిద్ధరామయ్య గాని కొంతమందిని తీసుకొని వస్తే గవర్నమెంట్ ని ఫామ్ చేయడానికి, వాళ్ళనే ముఖ్యమంత్రిని చేయటానికి కూడా బీజేపీ వెనకాడదు. కాబట్టి బీజేపీ కాంగ్రెస్ ని విమర్శించడానికి లేదా కాంగ్రెస్ కల్చర్ ఏదైతే ఉందో దేశంలో ఒక పొలిటికల్ కల్చర్ ని కాంగ్రెస్ తీసుకొచ్చిందో ఆ కల్చర్ కి బీజేపీ ఏమీ అతీతం కాదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన అయి ఉండొచ్చును, బీజేపీ దాని వెనకాల ఒక సాంస్కృతిక సంఘం నిలబడి ఉండొచ్చును. ఇట్లా
లేదా కమ్యూనిస్టుల్లో కూడాను ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఓకే. రాష్ట్రాల్లో పార్టీ మీద అధికారం నాయకత్వం ఎవరికి అప్పగించాలనే చర్చలు జరిగినాయి. కాబట్టి అధికారం ఉన్న చోట్ల ఇది తప్పదు. అధికారం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ పోటీ తప్పదు. ప్రజాస్వామికయుతంగా ఇట్లాంటి పోటీని నివారించుకునేటువంటి నిర్మాణాలకి ఇంకా ఈ రాజకీయ పార్టీలు ఎవాల్వ్ చేసుకోలేకపోతున్నాయి. ఓకే సార్, ఇది కీలకమైనటువంటి విషయం. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మస్తాన్ రావు గారు, అంటే ఇవాళ బీజేపీ ఉన్న పరిస్థితుల్లోనేమో ఈవెన్ 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ అయినా సరే ఎన్నికలయ్యేదాకా ఏమి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆయన నాయకత్వంలో ఎన్నికలకు వెళ్ళి ఎన్నికైపోయిన తెల్లారి ఎవరు ఊహించని విధంగా అక్కడ నెంబర్ 2, 3, 4లో కూడా లేని మోహన్ యాదవ్ని సీఎం చేయగలిగారు. అలాగే హర్యానాలో ఖట్టర్ గారిని రాష్ట్ర కేంద్రంలోకి తీసుకొని నాయబ్ సింగ్ సైనిని అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా సరే వాళ్ళు ఏదనుకుంటే దానికి ఇంకా రెండో మాట ఉండదు, బయటికి ఏమి స్వరం కూడా రాదు దానికి వ్యతిరేకించే. ఎందుకంటే ఆ పార్టీకి అలా పట్టు అలా వచ్చేసింది జాతీయ స్థాయిలో. కానీ కాంగ్రెస్ మొదటి నుంచి అది కాదు, ఇప్పుడు కాదు. కాంగ్రెస్ బలంగా ఉన్నప్పుడు కూడా మనం చూసాం రాష్ట్రాలలో 2-3 ఆస్పిరెంట్స్ ఉండేవాళ్ళు. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు, లేదా అంతకుముందు చెన్నారెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, ఒకళ్ళని కాదు 2-3ని వాళ్ళు అంటే మెయింటైన్ చేసేవాళ్ళ ఏంటో తెలియదు. కానీ పార్టీలో ఇంటర్నల్ డెమోక్రసీ చాలా ఎక్కువని మొదటి నుంచి మనం మాట్లాడుకునేవాళ్ళం. సో ఇవాళ కొంత ధోరణి తగ్గింది అనుకున్న కాంగ్రెస్లో కంపారిటివ్లీ కొంత స్టేబుల్ గవర్నమెంట్లు ఉంటున్నప్పటికీ కర్ణాటక లాంటి రాష్ట్రంలో ఇది అనివార్యంగా కనపడతా ఉంది. ఏంటి ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ కుదురుస్తారా, డీకేని చేస్తారా, లేదు మధ్యలో ఇద్దరికి మధ్యవర్తిగా పరమేశ్వర్ హోమ్ మినిస్టర్ ఆయన కూడా చాలా గట్టిగా ఆస్పిరెంట్గా ఉన్నాడు. ఏం జరగవచ్చు మస్తాన్ రావు గారు? సార్ గుడ్ ఈవినింగ్ అండి. హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు ప్యానల్లో ఉన్న మిత్రులు చెప్పండి సార్. సార్ అధికారం ఉన్న అధికారం కోల్పోయి కాంగ్రెస్ పార్టీ దేశంలో చాలా అంతర్ధానం అవబోతున్న పార్టీ లాగా తయారైపోయింది, కమ్యూనిస్ట్ లాగా నిజానికి చెప్పాలంటే. అంటే ఇది పెద్ద మాట, బట్ ఇప్పుడున్న రీజనల్ పార్టీల వ్యవస్థ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అన్ని రాష్ట్రాల్లో మొన్న పార్లమెంట్ లో ఆ సీట్లు రాకపోతే నిజంగా మీరు అన్న మాటకి చాలా దగ్గరగా ఉండేవాళ్ళు. కాకపోతే మొన్న పార్లమెంట్ లో ఏదో 99-100కి దగ్గరగా వచ్చున్నారు. అదే సార్, అది కూడా ఏంటి ఆ రీజనల్ పార్టీలతో బేరసారాలు జరుపుకొని గాలాయాల్లో పడి కుదుర్చుకుంటే వచ్చిన సీట్లు అంటా నేను. అంటే కాంగ్రెస్ పార్టీ శాసించింది కదా ఈ దేశాన్ని శాసించిన పార్టీ ఈ రోజున్న పరిస్థితిని నేను సో నేననేది ఏంటంటే అధికారం కొద్ది రాష్ట్రాల్లోనే ఉంది, అయినా కూడా కాంగ్రెస్ వాదుల అభిప్రాయాల్లో కానీ వాళ్ళ యొక్క మానసిక పరిస్థితుల్లో కానీ వాళ్ళ యొక్క అంతర్గత ప్రజాస్వామ్యం అనండి ఇంకేదైనా అనండి ఆ పోరాటం మాత్రం అలానే ఉంటుంది. మీరు చూడండి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా ఎంతమంది కాసుకొని కూర్చుంటారు చూడండి చుట్టూతా. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు హైడ్రా అంటే అదే రైతుల సమస్య అంటే అది, లేదా మొన్న కనుక జూబ్లీ హిల్స్ లో ఓడిపోయి ఉంటే మళ్ళీ అందరూ ఎక్కేసేవాళ్ళు. సో అలాగే నేననేది అయితే కర్ణాటక డికే శివకుమార్ గారిది కొద్దిగా డిఫరెంట్. ఎందుకంటే డికే శివకుమార్ గారు ఆ పార్టీకి సంబంధించి జాతీయ స్థాయిలో అనేక రాష్ట్రాలకు సంబంధించి ఆయన ఫండింగ్ చేశారు. ఆయన అది అందరికి ఓపెన్ సీక్రెట్. సో ఫండింగ్ చేశారు. ఈవెన్ కర్ణాటకలో కూడా ఈ ఫండ్స్ విషయాల్లో అంటే ఇందాక సార్ మాట్లాడినట్టు మనం ఓపెన్ గా మాట్లాడుతున్నాం. అంటే అట్లా కాదు, అంటే దానివల్ల ప్రజలకు ఉపయోగం ఉందా లేదంటే మంచి అయిపోయినాయి మాట్లాడుకోవాల్సిన అంశం తప్పదు. మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా, ఎందుకంటే రాజకీయవాదులు కూడా అలా మారిపోయారు కదా. మహారాష్ట్ర ఎపిసోడ్ చూసాము, ఈవెన్ నితీష్ కుమార్ గారిని కూడా చూసాం మనం. ఆయన అధికారం నిలబెట్టుకోవడానికి తేజస్వి యాదవ్ దగ్గరికి వెళ్ళారు, మళ్ళీ మనం దీన్ని ఎక్కడా కూడా మనం ఎవరిని విలువలు అవన్నీ అదే. సో డికే శివకుమార్ గారికి ఖచ్చితంగా ఆ రోజు అధిష్టానం దగ్గర ఒప్పందం జరిగింది సార్, దానిలో ఎటువంటి అనుమానం లేదు. ఏమని 2.5 years అయితే మీకు చూస్తే లాస్ట్ జూన్ జూలై నుంచి ఈ వాయిస్ వినిపించడం స్టార్ట్ చేశారు. డికే శివకుమార్ గారు సపోర్టర్స్ కావచ్చు, డికే శివకుమార్ గారు కావచ్చు. అసలు ఇప్పుడైతే ఇంకా పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. ఈవెన్ డికే శివకుమార్ గారు కూడా ఏదైతే కామన్ ఫినామినా రాజకీయ నాయకుడు పదవి ఇవ్వకపోతే ఏ విధమైన బెదిరింపులో అమిత్ షా గారితో పాల్గొనటం కావచ్చు, అసెంబ్లీలో RSS గీతాన్ని
ఆయన ప్రస్తావించి ఆర్ఎస్ఎస్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేయడం కావచ్చు, ఆ రోజు అక్కడ బీజేపీ వాళ్ళందరూ బలాలు జరపడం కావచ్చు. అంటే ఆయన అధిష్టానానికి ఇంకో రకమైన, అంటే మీరు మాట నిలబెట్టుకోవట్లేదు, సెప్టెంబర్ తో అయిపోయింది, నవంబర్ వచ్చేసింది అంటే సెప్టెంబర్ తో అండి. యాక్చువల్ గా వాళ్ళు అనుకుంటే సెప్టెంబర్ అక్టోబర్ లో జరిగిపోవాలి, యాక్చువల్ గా నవంబర్ వచ్చేసింది, అయినా మీరేమి కదలికలు లేవు. ఒక పక్కన సిద్ధరామయ్య గారేమో నేనే 5 years అంటున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి, మీరేంటి అని ఈ రోజు ఆయన ఆయన అప్పటికి అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవడానికి 5 ఏళ్ళు ఆయనే, లేదా పాజిటివ్ 5 ఏళ్ళు సిద్ధరామయ్య గారే ఉంటారు, నాకే అభ్యంతరం అలా కూడా మాట్లాడుతున్నారు. అవన్నీ మాట్లాడతారు సార్. ఇక్కడ ఎట్లా ఉంటదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆశించినా కూడా రోసయ్య గారి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని ప్రణబ్ ముఖర్జీ గారు వచ్చి ప్రతిపాదింపు చేశారు, ప్రపోజల్ చేయాల్సి వచ్చింది అక్కడ. సో అలా అక్కడ మనం ఇప్పుడు మీరు చెప్పిన శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కానీ ఖట్టర్ గారు కానీ అధిష్టానం బలంగా ఉంటే జరిగే కార్యక్రమాలు, ఇక్కడ బలంగా లేదు కాబట్టి ఇక్కడ పిల్లి మొక్కలేస్తా ఉన్నారు. ఈ రోజు మల్లికార్జున ఖర్గే గారు చెప్పారు కదా, అంటే మీరు డికే శివకుమార్ గారు అండ్ సిద్ధరామయ్య గారితో కలిసి కూర్చోబెట్టి మాట్లాడదామంటే దెర్ ఈజ్ ఏ ఇష్యూ, ఓపెన్ అయిపోయారు ఆయన. పక్కన రాహుల్ గాంధీ, ఆయన డికే శివకుమార్ గారు కూడా ఇవాళ లాస్ట్ దీనిగా ఏమంటారు, ఆయన మాట ఇచ్చినప్పుడు నిలబడాలి అన్న. యతీంద్ర సిద్ధరామయ్య గారు కూడా ఏం చెప్పారంటే మాట ఇచ్చుంటే మా ఆయన కట్టుబడతాడంటున్నాడు ఆయన. అయితే అందరూ ఒకటే స్లోగన్, అధిష్టానం నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాం, అది మేకపోతే గాంభీర్యం. అధిష్టానం నిర్ణయాన్ని కట్టుబడి ఉండే కాడికి రాజన్ ఎందుకు మాట్లాడతాడు, పరమేశ్వర హోంమంత్రి ఎందుకు మాట్లాడతాడు, ఆయన మళ్ళీ ఇంకొక తెచ్చారు చూడండి. ఆ పరమేశ్వర గారు అయితే ఇస్తే నాకు ఆశ ఉంది, లేదంటే మల్లికార్జున ఖర్గే గారికి ఎవరికి ఆశ ఉంటుంది సార్, ఇస్తే ఎవరికైనా ఆశ ఉంటుంది కాదు, ఇవ్వాలి కదా చర్చది. అదే అంటే ఇస్తే నాకైనా ఉండి, లేకపోతే మల్లికార్జున ఖర్గే గారు. కానీ ఒక మాట చెప్పండి మస్తాన్ గారు, ఒక మాట చెప్పండి, అంటే డికే శివకుమార్ లాంటి సీనియర్ మోస్ట్ లీడర్, అంటే వయసు రీచ్, ఇందాక మనం మాట్లాడుకున్న జ్యోతిరాదిత్య సింధ్యా వాళ్ళతో పోల్చుకుంటే, సచిన్ పల్లెలతో పోల్చుకుంటే ఈయన ఐ థింక్ 60s లో ఉండుంటారు అనుకుంటున్నా డీకే గారు. మొదటి నుంచి కూడా ఒక పిల్లర్ లాగా నిలబడ్డ మనిషి. చాలా రాష్ట్రాల్లో డబ్బులు ఒకటే కాదండి, వాళ్ళకి ట్రబుల్ షూటింగ్ కూడా. డికే శివకుమార్ ఎంటర్ అంటే అక్కడ సమస్య పరిష్కారం అయిందన్న స్థాయిలో గుర్తింపు ఉన్న వ్యక్తి అధిష్టానం దగ్గర. వాస్తవంగా ఆయన చాలా ఓపిక పట్టారని కూడా, ఎందుకంటే లాస్ట్ టర్మే మొన్న 23లోనే ఆయనకే ఇవ్వాలి అన్నది దాదాపుగా సిద్ధరామయ్య గారి వయసు రీత్యా కానీ మరొకటి కానీ. అయితే సామాజిక సమీకరణాలు అనుకోండి, మరొకటి అనుకోండి, సిద్ధరామయ్య గారిని కంటిన్యూ చేశారు. కురుబ సామాజిక వర్గం, మిగతా కొంత ఎమ్మెల్యేల సపోర్ట్ ఆయనకి ఎక్కువ ఉంటే ఇవన్నీ. అయితే ఇప్పుడు డీకే భిన్నంగా ఏమన్నా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? ఇన్నాళ్ళు కాంగ్రెస్లో ఈ స్థాయిలో ఉండి బీజేపీలో వెళ్ళి ఏమన్నా ప్రయత్నం చేసే ఛాన్స్ ఏమన్నా ఉందా? మీకేమనిపిస్తుంది? అంటే ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు అది అంతిమంగా అధికారం అనేది నిర్ణయించుకుంటే ఖచ్చితంగా ఆయన బీజేపీని ఇప్పుడు అమిత్ షా గారితో పాల్గొనడం కావచ్చు, ఇవన్నీ కూడా సంకేతాలు ఇచ్చినట్టే, దానిలో ఎటువంటి అనుమానం లేదు. అయితే ఇక్కడ సిద్ధరామయ్య గారి దగ్గర నుంచి కూడా అధిష్టానానికి థ్రెటనింగ్ ఉంది, పీలుస్తారు పార్టీని. అది ఆల్రెడీ మనకి అశోక్ గారు మాట్లాడేశారు కదా, కర్ణాటక అపోజిషన్ లీడరు, అవసరమైతే చీలిపోయింది అంటున్నారు. అంటే దెర్ ఇస్ ఏ బిహైండ్ ది కర్టెన్ ఏదో జరుగుతుంది. కాచుకొని కూర్చున్నారు, బీజేపీ వాళ్ళు కూడా కాచుకొని కూర్చున్నారు. ఏకనాథ్ షిండే ఉన్నారంటున్నారు, అవన్నీ కూడా రాష్ట్రాల్లో ఏకనాథ్ షిండేలు వస్తారని కూడా చెప్పారు గతంలో. ఖచ్చితంగా ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి రూపంలో కూడా అది కూడా అంటున్నారు. అక్కడ తెలుగుదేశం పార్టీకి ఆ థ్రెటనింగ్ కూడా ఉంది, నిజానికి చెప్పాలంటే. అవకాశం అయితే ఉంది సార్, డికే శివకుమార్ గారు ఆ సంకేతాలు అయితే ఇచ్చారు, దానిలో అనుమానం ఉంది. మీరు వేసిన ప్రశ్న ఒకసారి మానవతరాయ్ గారు, చెప్పండి. ఇద్దరు అపారమైన అనుభవం ఉన్న నాయకులు, రాష్ట్రం ఉన్న లిమిటెడ్ రాష్ట్రాలు, ఇవాళ కాకపోతే రేపైనా డీకేకి అవకాశం ఉన్నది, మళ్ళీ కాంగ్రెస్ అధికారులకు వస్తే ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. ఆ రకంగా ఆయన ఏమన్నా సర్దుకుపోయి ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా ఉండే అవకాశం ఉందా? థ్రెటనింగ్ ఇద్దరు వైపు నుంచి ఉందన్నారు అధిష్టానానికి. బట్ మాట ఇచ్చిన మాట అయితే దాదాపు వాస్తవం సార్. అప్పుడు మనకు గుర్తుంటే తెలంగాణలో ఒక్క రోజులో నిర్ణయం అయిపోయింది రేవంత్ రెడ్డి గారని, కానీ కర్ణాటకలో రోజుల తరబడి సాగింది సీఎం అభ్యర్థి ఎవరన్న దాని మీద అధిష్టానం ఒక కూర్చోబెట్టుకొని ఇద్దరిని నచ్చజెప్పుకొని ఒక దారికి తెచ్చుకోగలిగారు ఆ రోజు ఒక ఒప్పందంతో. అది బహిరంగ రహస్యం, మీరు అంగీకరించకపోయినా. అయితే ఇప్పుడు నాయకత్వం మార్చడం వల్ల కాంగ్రెస్కి ఏమన్నా నష్టమా? ఎందుకంటే కురుబ సామాజిక వర్గానికి చెందిన ఎన్ని మాట్లాడుకున్నా డబ్బులు ఎట్లా రాజకీయంలో కామనో ఈ కులాలు సమీకరణాలు కూడా అంతే ముఖ్యం కదా, మనకు తెలిసిందే కదా. ఈయన ఒక్కలిగా అక్కడ ఒక
బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన కమ్యూనిటీస్లో ఒక్కలేకి ఒకటి కర్ణాటక రాజకీయాలు మనకు తెలుసు. సో ఏంటి అధిష్టానం రాహుల్ గాంధీగా అంటే నిర్ణయం చేయటం అనేది చాలా కీలకం సార్ రాజకీయాల్లో. డెసిషన్ మేకింగ్ అంటారు, షూడ్గా డెసిషన్స్ చేయటంలో రాహుల్ గాంధీ గారి మీద ఇప్పటికే ఒక విమర్శ ఉంది, ఆయన సరిగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? అట్లేం లేదండి. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు సక్రమంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందాక బీజేపీ నాయకులు అన్నారు వారికి మన డికే శివకుమార్ గారు వల్ల తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి వల్ల గెలిచింది. నిజంగానే వారిద్దరు బలమైన నాయకులే. వారి బలానికి రాహుల్ గాంధీ గారి యొక్క ప్రజాదరణ తోడైంది. బీహార్లో ఓడిపోయినా ఎక్కడ ఓడిపోయినా సరే కాంగ్రెస్ పార్టీ ఓడినా రాహుల్ గాంధీ కుటుంబానికి ఒక ప్రజాదరణ ఉంది. ఆ ప్రజాదరణే వారు నిలబెడుతుంది. ఎన్నికల్లో ఓళ్ల బండ్లు అయితే బండ్లు ఓళ్ళు అయితే గుర్తుపెట్టు. 2022లో బీజేపీది ఎంత 2 ఎంపీలు ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కూడా ఒకప్పుడు ఎట్లుండేది అసలు, ఇవాళ మళ్ళీ అది నామరూపాలు లేకుండా పోయే పరిస్థితి. కావాలండి ఇప్పుడు బీజేపీ గెలిచిన రాష్ట్రాల్లో మోడీ గారి వల్ల గెలిచారని చెప్పుకుంటారు, ఓడిపోయిన రాష్ట్రాల్లో మోడీ గారి వల్ల ఓడిపోయామని చెప్తారా? చెప్పరు కదా. డికే శివకుమార్ కానివ్వండి, సిద్ధరామయ్య గారు కానివ్వండి, కాంగ్రెస్ అధిష్టానాన్ని విభేదించి బయటికి పోయే పరిస్థితి లేదు. ఒకవేళ పోవాలంటే అక్కడ 114 మంది సభ్యులు ఉండాలి వాళ్ళకి. ఇప్పుడు బీజేపీకి 66 మంది ఉన్నారు అక్కడ. బీజేపీ వాళ్ళ కూటమి అంతా 81 ఉన్నాయి సార్. ఇండియా కూటమికి కలిపితే వాళ్ళు మన కుమారస్వామి కలిపితే మొత్తం కలిపితే అటు ఇటు కలిపితే 81 మంది అవుతారు. కాబట్టి ఇది సాధ్యం కాని అంశం. ఇది కాంగ్రెస్ కి దాదాపు అంటే ఇండియా కూటమికి 141 మంది సభ్యులు ఉన్నారు అక్కడ. కాబట్టి ఎటు పోయినా సరే విభేదించినా సరే అది సాధ్యం కాని పని. కాబట్టి అధిష్టానం నిర్ణయం ఏం తీసుకుంటో దానికి ఇద్దరు కూడా కట్టుబడి ఉంటారు. ఎందుకంటే ఇద్దరు కూడా ఏమన్నారు, ఇందాక కూడా జరిగిన ఇంటర్వ్యూలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అంటున్నారు. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే మేము కట్టుబడి ఉంటున్నారు. తర్వాత చూద్దాం, ఒకవేళ ఏమన్నా పరిస్థితులు మారుతాయా, ఒక ఆలోచన సరళి మారిద్దా అనేది తర్వాత చూడాలి. కాకపోతే ఇప్పుడు మాది కూడా ఏంటంటే రాజకీయ పార్టీ అంటే సన్యాసి మాటలు కావు. బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఎక్కడ అధికారం చేజారకుండా చక్కగా కాపాడుకోవాలనే ప్రయత్నంలో మేము ఉంటాం. ఎక్కడ సందు దొరికితే మహారాష్ట్ర చేద్దామా, లేకపోతే హిమాచల్ చేద్దామా, అరుణాచల్ ప్రదేశ్ చేద్దామా, లేకుంటే మధ్యప్రదేశ్ చేద్దామా అనే ఆలోచనలో బీజేపీ వాళ్ళు ఉంటారు. అంతకుముందు మీరు కూడా అట్లే ఉన్నారులేండి, ఎవరికి అవకాశం అంత దారుణం చేయలేదండి. అంత దారుణంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించినట్లయితే అసలు దేశంలో ఒకటి చెప్పండి సార్, ఇక్కడ కాదు మానవరాయ్ గారు, సిద్ధరామయ్య అత్యంత ముఖ్యమైన ఇద్దరు నాయకులు, ఈ పరమేశ్వర్ ఒక ఆయన, సతీష్ జార్జ్ హోల్డే అని, వాళ్ళిద్దరూ ఒక రకంగా చెప్పాలంటే డీకేకి చాలా బద్ధ విరోధులుగా మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ వాళ్ళిద్దరితో డీకే ఒక సయోధ్య కుదుర్చుకున్నాడు, మాకేం అభ్యంతరం లేదు డీకే అన్న ప్రకటన వాళ్ళ నోటి నుంచి కూడా వచ్చింది. ఇది కొంత డీకే వైపు మొగ్గుతుంది అన్న వాతావరణం క్రియేట్ అవుతుంది నేషనల్ లెవెల్లో. ఏం చెప్తారు? సిద్ధరామయ్య మధ్య అదేవిధంగా డికే శివకుమార్ మధ్య ముఖ్యమంత్రి కుర్చీ గురించి వివాదం నడుస్తున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, సహసిద్ధంగా ఫస్ట్ వాళ్ళు ఆశపడ్డారు. ఎస్టీ సామాజిక వర్గాన్ని నాకేంటి సతీష్ జార్జ్ హోలీ ఆయన అన్నాడు, ఆయన ఆశపడిండు. ఎస్సీ సామాజిక వర్గానికి ఇవ్వాలని చెప్పి పరమేశ్వర్ గారు అన్నాడు. సడేమే అని చెప్పి ఇద్దరు కొట్టుకుంటే మూడో వ్యక్తి వచ్చినట్టు వీళ్ళు. రేపొద్దున కొంతమంది వాదనలు ఏమైంది, మల్లికార్జున ఖర్గే ఎక్కియండి అంటున్నారు. ఇవన్నీ కూడా ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు. తెలంగాణ కూడా చూడండి ఎంతో బహుముఖ నాయకత్వం ఉంటుంది కాంగ్రెస్. ఆ బహుముఖ నాయకత్వంలో ఎవరిని నిర్ణయించాలనేది అధిష్టానం. ఆ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో వైఎస్ఆర్ గారు చనిపోయినప్పుడు ఎంతో మంది జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇవ్వాలన్నారు. కానీ అధిష్టానం అనూహ్యంగా సీనియర్ కే కుర్చీ వేసింది, ముఖ్యమంత్రి కుర్చీ వేసి గౌరవించి రోషే గారికి. ఆ తర్వాత రోషే గారి తర్వాత మళ్ళా మంత్రి కాలేదు, కనీసం ఆయన ఏకంగా ముఖ్యమంత్రి కుర్చీ వచ్చి కిరణ్ కుమార్ రెడ్డి గారికి వేసి కూర్చోబెట్టారు. కాబట్టి అధిష్టాన నిర్ణయాలు కూడా చాలా జాగ్రత్తగా అందరికీ అనుకూలంగా ఆమోదయోగ్యంగా ఉంటాయి. అప్పటి వరకు వీళ్ళు కూడా ఎక్కడ ఇప్పుడు చూసిన ఇంటర్వ్యూస్ లో కూడా ఏ ఎమ్మెల్యే కూడా ఏ మంత్రులు కూడా అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు, విభేదించట్లేదు. కాబట్టి అక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవేళ మారినా మారకున్నా, ముఖ్యమంత్రి మారకున్నా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి డోకా లేదు. అదే విధానాల్లో ఏం మార్పు ఉండదు, బహుశా కాంగ్రెస్ ప్రభుత్వానికి డోకా లేకపోవచ్చు. కానీ ఒక మాట, రాహుల్ గాంధీ సోనియా వీళ్ళిద్దరి దగ్గర ప్రత్యేకించి డీకేకి, ఎందుకంటే ఈ ఒక్క రాష్ట్రం కాదు కదా, దేశంలో అనేక రాష్ట్రాల్లో పరిస్థితులు చక్కబెడుతున్నాడు శివకుమార్ అన్న ఒక సాఫ్ట్ కార్నర్ శివకుమార్ మీద అయితే ఉన్నది. పోయినసారి వీలుగాక ఆయనకి ఏర్పాటు చేయలేకపోయారు, కానీ వీలైతే ఆ ఎడ్జి తీసుకుంటారన్న మాట కూడా వినపడుతుంది. ముఖ్యంగా సోనియా గాంధీ గారి ఆశీస్సులు పూర్తిగా డీకేకి ఉన్నాయని అంటారు. గతంలో లాగా ఇప్పుడు హర్యానాలో రాజస్థాన్ మధ్యప్రదేశ్లో చేసిన తప్పు ఇక్కడ చేస్తారా, లేదు యువ నాయకత్వానికి కట్టబెడతారు ఇప్పటికైనా? ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళాలి మీరు 2 ఏళ్లలో, ఈలోగా పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా ఉంటాయి. ఏం చెప్తారు?
అదే ఆ అధిష్టానం నిర్ణయం. ఇప్పుడు నేను కూడా చెప్పే పరిస్థితి కాదు, ఇది విశ్లేషకుల లాగా నేను మాట్లాడలేను ఇక్కడ. కాబట్టి అధిష్టానం మంచి నిర్ణయం తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీకి జీవితకాలం అంటే కర్ణాటకలో ఉండే విధంగా నిర్ణయం తీసుకుంటుంది. అది ఎవరైనా కానీ కార్యకర్తలు కానీ పార్టీ ఎమ్మెల్యేలు కానీ సంతృప్తిగా అధిష్టానం తీసుకునే నిర్ణయాన్ని కట్టుబడి ఉంటారు. అది ఏదైనా కానీ మేము సిద్ధంగా ఉంటాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కొంతమంది ఆశపడ్డారు తెలంగాణలో కూడా, తప్పలేదు బహుముఖ నాయకత్వంలో, కానీ అధిష్టానం రేవంత్ రెడ్డి గారికి అప్పచెప్పింది. కాబట్టి నిజంగానే బలమైన నాయకుడే, మిగతా రాష్ట్రాల్లో కూడా ప్రభావితం చేయగల నాయకుడే డికే శివకుమార్. అదే విధంగా కురుబ సామాజిక వర్గానికి చెందిన సిద్ధరామయ్య గారు కూడా స్థానికం కర్ణాటకలో బలవంతుడు, ఆషామాషిగా తీసిపారేయాల్సిన అవసరం లేదు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఏ విధంగా సయోధ్య చేరుస్తారు అనేది, లేదంటే పార్టీలో పదవులు ఎవరికైనా ఇస్తారా, మంచి పదవులు సిడబ్ల్యూసీలో కానీ అంతకన్నా ఉన్నత పదవులు, లేదంటే రాజ్యసభ లాంటి ఏమైనా ఇస్తారా, మల్లికార్జున ఖర్గే గారు ఎట్లా నిర్ణయాలు తీసుకుంటారో కూడా చూద్దాం. రేపు డిసెంబర్ 1 లోపు తేలిపోద్దని అంటున్నారు. చూడాలి మరి కాంగ్రెస్ తేలుస్తారా దాన్ని ఇంకా సాగదీస్తే. ఎందుకంటే డిసెంబర్ 8 నుంచి మీకు పార్లమెంట్ ఉన్నాయి, వాళ్ళకి అక్కడ అసెంబ్లీ సమావేశాలు కూడా ఉన్నాయి అంటున్నారు. కిషోర్ గారు, ఇక్కడ అంటే ఈ సమస్య పరిష్కారానికి అంటే కాంగ్రెస్ ఒక ప్రయోగం, దళిత నాయకత్వాన్ని కొంచెం ముందుకు తీసుకురావాలి, ఎక్స్పోజ్ చేయాలి, ఇచ్చామని చెప్పుకోవాలి. ఖర్గే గారికి వాస్తవంగా ఆయన ఎప్పటి నుంచో అక్కడ ముఖ్యమంత్రి కావాలని ఒక కోరిక, మరి దానికి వీళ్ళిద్దరు ఒప్పుకుంటారు లేదో మనకు తెలియదు, కానీ ఆయనకు ఒక కోరిక ఉందని ఒక ప్రచారం నడుస్తూ ఉంది. ఎలాగో జాతీయ స్థాయిలో అవకాశం లేదు, కనీసం ఇక్కడన్నా ఒక ముఖ్యమంత్రి అవుతానని. అలా ఏదన్నా ఇద్దరు కాకుండా వేరే ఏదన్నా పెట్టే అవకాశం ఉండొచ్చా? సార్, ముందుగా ఈ సమస్య, ఈ సిచ్యువేషన్ అనలైజ్ చేయాలంటే మనం కాంగ్రెస్ అనగానే అంతర్గత ప్రజాస్వామ్యం అని చెప్పి చాలా కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటుంటారు. మా దాంట్లో విపరీతంగా అంతర్గత ప్రజాస్వామ్యం అండి అని చెప్పి బయట కూడా అంటూ ఉంటారు వాళ్ళు కొట్టుకునే తీరుని బట్టి. కాకపోతే అది అంతర్గత ప్రజాస్వామ్యమా? ప్రజాస్వామ్యం అంటే మీకు తెలుసు, ఎమ్మెల్యేలు తాము ఓట్లు వేసుకుని ఎవరు నాయకులు అని చెప్పి తీర్చుకుంటే, ఇంతకుముందు పెద్దలు చెప్పినట్లుగా, రవిమారుతి గారు చెప్పినట్లుగా అది ప్రజాస్వామిక విలువలు అది ఇదని మాట్లాడచ్చు. కానీ ఇక్కడ అంతర్గత ప్రజాస్వామ్యం కాదండి. ఇప్పుడు కాంగ్రెస్ ఒక కుటుంబం చేతిలో పవర్ ఉండాలి. ఏ రాష్ట్రంలో అయినా కానీ ఏ నాయకుడైనా కానీ బలంగా తయారైతే, రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు తయారయ్యేసరికి మీరు జగన్ గారి సిచ్యువేషన్ చూసారా? దాదాపు ఇక అసలు హైకమాండ్ ని ఛాలెంజ్ చేసి ఆయన సోనియా గాంధీ గారు చెప్తేనే వినలేదు అన్న టైప్లో. ఎందుకంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి పెద్దగా ఆపోనెంట్స్ ని పైవారు కాస్త సపోర్ట్ చేస్తూ పెంచలేదు, ఉన్నది కొంచెం ఉన్నా కానీ పెంచలేదు. అట్లాంటి తప్పిదం మళ్ళీ ఎప్పుడు చేయరు, అంతకుముందు కూడా చేయలేదు. అందుకనే ఏం చేసేవారంటే, ఏ నాయకుడు కూడా పెద్దగా ఎదగకుండా ఈ 3-4 వర్గాలని ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారే, పరమేశ్వరన్ గారే కానివ్వండి, మల్లికార్జున ఖర్గే గారే కానివ్వండి, సిద్ధరామయ్య గారే కానివ్వండి, ఏదైనా ఎందుకు అంటే కేంద్రం కూడా, మీరు డికే శివకుమార్ గారు తన కష్టంతోటే, లేకపోతే రాహుల్ గాంధీ గారు తన కష్టంతోటే ఒక రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చాడు అనుకుందాం. అంటే వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఏ పార్టీ కాదనట్లేదు. కాకపోతే అంతకుముందు 2 సార్లు రాలేదు, ఈసారి 3ోసారి రేవంత్ రెడ్డి గారు తెచ్చారు అన్నట్లుగా. అక్కడ కూడా అంతే సార్, ఆయనకి పిసిసి బాధ్యతలు అప్పగించినట్టు ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి అప్పగించినట్టు అక్కడ పిసిసి బాధ్యతలు గుర్తు డికే శివకుమార్ కి అప్పగించారు ఎన్నికల ముందు. కానీ ఏమవుతుందంటే, కుటుంబ పార్టీలో మీకు ఎట్లా ఉంటుందంటే, మీరు ఎంత కష్టే ఫలి అన్నది ఏమి ఉండదు. మీరు ఎంత కష్టపడ్డా మళ్ళీ దేవుడు ప్రసాదం ఇస్తేనే మీకు ఏమైనా వస్తుంది. అంటే ఈ కుటుంబము, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, వారు వరం ఇస్తేనే మీకు బూత్ ప్రెసిడెంట్ అవ్వాలన్నా కానీ వారు చేయాల్సిందే గాని వారి దయాదాక్షిణ్యాల మీదే. అది ఏ రోజైతే బ్రేక్ అవుతుందో ఇక కుటుంబ పాలనే ఉండదు సార్. అందుకని అది కాని డెమోక్రటిక్ గా కాబట్టి 3-4 ఇప్పుడు హర్యానాలో లేకపోతే మధ్యప్రదేశ్ లో 30 కుటుంబాలు ఆయా రాష్ట్రాల్లో వాళ్ళ కుమారులు మొత్తం రాజ్యం వెళ్తున్నారు. కర్ణాటకలోనే రాఘవేంద్ర ఉండవు, సిద్ధరామయ్య యడియూరప్ప కుమారుడు, ఆయన వారసుడు కదా. అది బంద్ చేయండి. బీజేపీ కూడా ఆ మాటను వదులుకోండి దయచేసి. కంట్రోల్ చేయలేరండి పార్టీని. ఇంతకుముందు రవిమారుతి గారే చెప్పినట్టున్నారు, వారికి ఒక సైద్ధాంతిక ఇది నేపథ్యం ఉంది, ఆర్గనైజేషన్స్, ఇన్ఫ్లుయెన్స్, ఇవన్నీ చెప్పారు. అవన్నీ ఇది కానీ ఒక కుటుంబం అనేది ఈవెన్ మా పార్టీని శాసించగలిగే పరిస్థితిలో ఎప్పుడూ లేరు, ఉండబోరు కూడా. అది పరిస్థితి. కాంగ్రెస్ వీళ్ళిద్దరు కాకుండా ప్రయోగాలు చేసే అవకాశం ఉండొచ్చా కిషోర్? సార్ ఇప్పుడు మీకు లెవరేజ్ అంటారు.
మీకు లెవరేజ్ ఉన్నప్పుడు మీరు ఏదైనా పొలిటికల్ క్యాపిటల్ అంటాము, లెవరేజ్ అంటాం. మీకు ఆ పట్టు ఉన్నప్పుడు ఏమైనా చేయడానికి సాధ్యమవుతుంది. ఇప్పుడు అసలు ఇంత డిలే ఎందుకైంది సార్? ఏదో ఒకటి చేసేదైతే సిద్ధరామయ్య గారిని కంటిన్యూ చేయాలంటే ఒక స్టేట్మెంట్ తో అయిపోయేది. ఆ డేట్ రాకముందే డికే శివకుమార్ గారిని చేసినా ఆ డేట్ రాకముందే అనౌన్స్ చేసేవారు. 20th నవంబర్ 20th మే 20th నుంచి నవంబర్ 20th 2.5 years కదా. 20th రోజున ప్రమాణ స్వీకారము, మీరు కూడా తయారవ్వండి, మీ క్యాబినెట్ అవి ఇవి ప్రిపరేషన్లు లేదు. ఈ రోజు ఈ పరిస్థితి ఎవరి మీద రిఫ్లెక్షన్ సార్? ఇది మనం ఇప్పుడు డిస్కషన్ చేస్తున్నంత సిద్ధరామయ్య గారి మీద రిఫ్లెక్షనా, ఖర్గే గారు ఆశపడుతున్నారా, పరమేశ్వరన్ గారు ఆశపడుతున్నారా, డికే శివకుమార్ గారు సంపాదించుకున్న దానికి అంటే కొంత కాదు సార్, కొంత కిషోర్ గారు యాక్చువల్ గా సిద్ధరామయ్య గారు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ కి ఒక ప్రయత్నం చేశారు. హైకమాండ్ అపాయింట్మెంట్ కోసం అడిగారు. వాళ్ళు అది ఇప్పుడు కాదు ఆగమని చెప్పినట్టుగా ఒక వార్త. అలాగే రాహుల్ గాంధీ గారు డీకేకి ఒక మెసేజ్ పెట్టారు, నేను రాగానే వెయిట్ అని చెప్పి. సో ఇవి కొంత డీకే వైపు ఎడ్జ్ లాగా అనుకోవచ్చా? అంటే నేను అనేది ఏంటంటే సార్, ఇప్పుడు ఎవరి వైపు ఎడ్జ్ ఉంది అనేది మనం చెప్పలేము, కానీ ఒక్క మాట మాత్రం నేను చెప్పగలుగుతాను. ఇంత దూరం వచ్చింది పబ్లిక్ స్క్వేర్ లో మనం అంతా డిస్కస్ చేస్తున్నాము, కాంగ్రెస్ ని మధ్యలో పెట్టుకుని ఇతర పార్టీలు కూడా కామెంట్ చేస్తున్నాయి వారి అంతర్గత వ్యవహారం మీద అని అన్నది. అంటే అబ్జర్వేషన్లు కాదు, అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది, ఏంటి అంతర్గత కలహాలు అనేది ఏదైతే ఉందో అదే ఇంటి గుట్టు అన్న టైప్ లో. సో అది ఎందువల్ల అయింది అని అంటే సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి ఆ కమాండ్ ఇప్పుడు పార్టీ మీద లేకపోవడం. అంతకుముందు G20 సార్, ఇప్పుడు ఒక్క చిన్న చెప్తాను మళ్ళీ, అంతకుముందు గ్రూప్ ఆఫ్ 20 అని చెప్పి చాలా సీనియర్ నాయకులు చాలా మంది రైట్ ఒక లెటర్ రాశారు, పార్టీలో రిఫార్మ్స్ రావాలన్నారు, ప్రక్షాళన జరగాలన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. కానీ వాళ్ళందరూ కూడా ఇప్పటి ముఖ్యమంత్రుల్లాగా, తెలంగాణ అండ్ కర్ణాటక ముఖ్యమంత్రుల్లాగా వారికి ప్రజా మద్దతు లేదు. వాళ్ళందరూ పెద్దోళ్ళు, అసలు ఈ ఫ్యామిలీ మెంబర్స్ అపాయింట్ చేస్తేనే వచ్చి రాజకీయం చేస్తున్న వాళ్ళు అసలైతే జాదరణ విపరీతంగా ఉండి వాళ్ళే ఒక రాష్ట్రాన్నో ఒక ప్రాంతంలోనో గెలిచి 20 మంది ఎంపీలను గెలిపించి ఇట్లా తీసుకొచ్చేయగలిగే వాళ్ళు కాదు. అయితే ఆ పరిస్థితిని హైకమాండ్ ఈజీగా ఎదుర్కొంది. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు వారిని ఇగ్నోర్ చేశారు, వారు కూడా ఏం చేయలేకపోయారు, అదంతా బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు నేను అన్నాను కదా, సామంతులు అన్నాను కదా, రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాళ్ళకు వారుగా క్యాంపెయిన్లు చేసి సపోర్ట్ చేసి ఫైనాన్షియల్ గా కూడా చేసుకుని వాళ్ళ క్యాండిడేట్లను పెట్టుకుని ఇంత చేసుకుని అధికారంలోకి తీసుకొచ్చారు చూసారా. మధ్యప్రదేశ్ లో మేజర్ గా జ్యోతిరాదిత్య సింధియా గారు, అక్కడ రాజేష్ పైలట్ గారు, వారిద్దరిది హోల్ స్టేట్ అన్నట్టు లేదు, కానీ ఇప్పుడు కర్ణాటక అండ్ తెలంగాణలో అట్లా ఉంది. వీరు నేను లాస్ట్ ఇయర్ ఒక ఆర్టికల్ రాశాను సార్, ఏంటంటే లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ ది ఎండ్ ఆఫ్ ది ఫ్యామిలీస్ కంట్రోల్ టైప్, నెహ్రూ ఫ్యామిలీస్ కంట్రోల్ ఇస్ నియర్. ఎందుకంటే వీళ్ళు గమనిస్తున్నది ఏంటి అంటే ఇప్పుడు వీళ్ళకి బ్యాగేజీ అవుతున్నారు రాష్ట్రాల్లో, కానీ మాక్సిమం అవుతే ఏమవుతుంది సార్, ఇప్పుడు అంటే వారు భయపడవలసింది ఏంటి అంటే ఎవరు కూడా ఇప్పుడు వచ్చి బీజేపీలో జాయిన్ అవుతారా ఇదంతా కాదు, కానీ ఎవరైనా సపరేట్ గా కూటమి పెట్టి కర్ణాటక కాంగ్రెస్ ఏమన్నా వస్తుందా అనేది అది వేచి చూడాలి. బీజేపీలోకి వచ్చినా మీరేం వద్దనరు కదా, మళ్ళీ ఎలక్షన్లు కదా సార్, మా దగ్గరికి వస్తే మళ్ళీ ఎలక్షన్ లో నిలబడాలి. ఈటల రాజేందర్ గారు, రాజగోపాల్ ఎవరు సింగిల్ గా వచ్చేవాళ్ళు కాదు. ఈవెన్ డీకే రావాలన్నా 30 మంది తీసుకొని రాగలిగిన కెపాసిటీ ఉంది, మీరు దాన్ని ఇవ్వగలుగుతారు. దానికి 2/3 చేయగలిగితే ఇంకా అదే కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ అవుద్ది, అప్పుడు మర్జ్ అవుద్ది. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గర. ఒకసారి రవిమారతి గారు, అంటే ఇప్పుడు మనం తెలంగాణలో చూసాం, ఉదాహరణకి రేవంత్ రెడ్డి గారికి ఏ బాధ్యత అప్పగిచ్చినా ముఖ్యమంత్రిగా ఆయన అనౌన్స్ చేయగానే ఆయన మొట్టమొదటి ఇంకా ఇందాక మానవతరాయ్ గారు పేర్లు కోట్ చేయలేకపోయారు. వాస్తవంగా ఇక్కడ కోమటిరెడ్డి, వెంకటరెడ్డి గారు లాంటి వాళ్ళు ఇలా కొంతమంది ఆస్పిరెంట్స్గా ఉండున్నారు. కానీ వాళ్ళందరినీ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని అనౌన్స్ చేస్తూనే ఆయన వాళ్ళందరినీ పోయి కలిసి పని చేద్దాం, కన్విన్స్ చేసుకొని కొంత దాన్ని తగ్గించుకొని తీసుకెళ్ళి అప్పుడప్పుడు కాస్త మనకి స్వరాలు వినపడుతున్నా బై అండ్ లార్జ్ స్మూత్గానే వెళ్తుంది ఏపీలో, తెలంగాణలో మనం చూస్తే. ఇప్పుడు ఈ పరిస్థితి ఒకవేళ డీకేని ముఖ్యమంత్రిగా కనుక అధిష్టానం నిర్ణయిస్తే అంతర్గతంగా ఉన్న కుమ్ములాటల్ని సర్దుకొని ముందుకు తీసుకెళ్ళారు. అది కూడా మరి వాళ్ళకి ఒక ఛాలెంజ్ కదా, దాన్ని ఎలా హ్యాండిల్ చేయగలని అనుకోవచ్చా డీకే? అంటే 2 విషయాలండి. ఒకటి, ఇప్పుడు బీజేపీలో చేరి వెంటనే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగినటువంటి పరిస్థితి, అంత శక్తి వీళ్ళిద్దరికీ ఉందా లేదా అనేటువంటిది ఒక సమస్య.
కాబట్టి అంత శక్తి లేదు అనుకున్నప్పుడు వీళ్ళు దిగమింగుకొని ఉండాలి తమ గ్రూపుని పరిరక్షించుకుంటూ. ఇది ఒకటి. రెండవది, ఇందాక మనం ఆలోచిస్తే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అనేది వాళ్ళ ఒక నేషనల్ వైడ్ పార్టీ, దానికి ఓట్ల శాతం తగ్గుతుందా, రాష్ట్రాల్లో అధికారం అట్లాంటి పార్టీ ఇంకోటి ఎమర్జింగ్ అయి లేదు. బీజేపీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, అది ఎమర్జెన్సీ తర్వాత జనతా పార్టీతో ఉండి, తర్వాత బలపడి, తర్వాత వివిధ ప్రాంతీయ పార్టీలతో పొత్తు సాధించి, పార్టీలని చీల్చి, అట్లా ఒక ఎమర్జ్ అయిపోయింది. సో ఆ పరిస్థితి అటు మమతాకి కానీ, ఇటు డిఎంకే కానీ ఉండదు. దట్ ఈస్ ద సర్వైవల్ ఆఫ్ కాంగ్రెస్. ఇవాళ కాంగ్రెస్ కి మాత్రమే దేశవ్యాప్తంగా బీజేపీకి ఆల్టర్నేటివ్ గా ఈ పార్టీలన్నింటినీ కూడగట్టగలిగిన శక్తి ఉన్నది. కుటుంబంగా లేకపోతే చరిష్మా రీత్యా ఇవాళ కాంగ్రెస్ పార్టీ చాలా వీక్ గా ఉండొచ్చు. కానీ ఒక ఆల్టర్నేటివ్ చూపించడానికి బీజేపీ వ్యతిరేక శక్తులన్నిటికీ కూడా, లేదా ఆల్టర్నేటివ్ లైన్ థియరిటికల్ గా మాట్లాడుకోవాలంటే, హిందుత్వ లైన్ కి డిఫరెంట్ లైన్ ఇంకోటి ప్రొజెక్ట్ కావాలి అంటే, దేశంలో ఉన్న ఈ రాష్ట్రాల్లో ఉన్న పార్టీలన్నింటికి కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొక మార్గం కనపట్టల్లా. యాక్చువల్ గా కమ్యూనిస్టులు ఆ రోల్ ప్లే చేయగలిగే శక్తి ఉండి ఉంటే గనక వాళ్ళకి, అది వాళ్ళు నెమ్మదిగా లాస్ అయ్యారు, వాళ్ళు కోల్పోయారు. ఇప్పుడు మళ్ళీ వస్తుందా, ఎంత టైం పడుతుంది వేరే విషయం. కానీ అట్లా ఒక ఆల్టర్నేటివ్ లీడర్షిప్ ని ఎక్సర్సైజ్ చేయగలిగిన శక్తి ఇప్పుడు కాంగ్రెస్ కి మాత్రమే ఉంది. కాబట్టే కాంగ్రెస్ పార్టీ బలం అక్కడ ఉంది. ఏది రాక్షసుడి ప్రాణం చిలకలో ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ బలం వాళ్ళ కుటుంబం దగ్గర లేదు, దేశ ఆల్టర్నేటివ్ రాజకీయ కూడా ఉంది. కాబట్టి వాళ్ళకి కూడా కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి రేవంత్ రెడ్డి ఇక్కడ ఏం చేయలేడు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లేకుండా తన పార్టీని గెలిపించుకోగలిగిన పరిస్థితి ఎవరికీ లేదు. అది బీజేపీలో కూడా అది లేకే పెద్ద పెద్ద నాయకులు అలానే ఉంటారు. సో కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో అది ఏదో ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ దాన్ని సర్దుబాటు చేసుకోగలుగుతుంది. కొంత అయిష్టంగానో అసంతృప్తిగానో ఆ రెండో వాళ్ళు సర్దుకుపోక తప్పని పరిస్థితి ఉంటుంది. అదే ఇంకొక 20 సీట్లు గనక బీజేపీ కూటమికి ఎక్కువ ఉంటే డెఫినెట్ గా పార్టీ చీలిపోయి కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిపోయి ఉండేది. ఈ పరిస్థితుల్లో ఎవరైనా సర్దుకుపోవాల్సిందే. ఇదే కర్ణాటక చెందిన ఎస్ నిజలింగప్ప ఇందిరాగాంధీ గారిని పార్టీ నుంచే బహిష్కరించారు. ఈ తలకాయ నొప్పి ఎప్పుడు కూడా ఉన్నది, యువ నాయకత్వానికి ఎదురైతుంది. సీనియర్ నాయకత్వం కామరాజ్ నాడరు, తర్వాత మన రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో సంజీవ్ రెడ్డి వేరే పార్టీ పెట్టేసి ఇందిరాగాంధీని బహిష్కరించారు. ఇందిరాగాంధీ గారు గెలిచిన తర్వాత వాళ్ళంతా కూడా సర్దుకున్నారు, మళ్ళీ కాంగ్రెస్ కి సహకరించారు. ఈ ప్రతి పార్టీలో రాజకీయ పార్టీలో జరుగుతుంటది. కాంగ్రెస్ పార్టీ ఎలా దేశవ్యాప్తంగా 3 రాష్ట్రాల్లో ఉండొచ్చు. విశ్లేషకులు రవి గారు చెప్పినట్టు తప్పకుండా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుంది. ఇలా రాహుల్ గాంధీ ఏంది భారతంలో పాండవులు అరణ్యవాసం చేసినట్లు మరొకరు మాయాపాచికలో దేనికి ఇవాళ ప్రతిపక్షంలో ఉంటున్నారు. తప్పకుండా రాముడుగా అరణ్యవాసం ముగిసిన తర్వాత ప్రధానమంత్రిగా పట్టాభిషిక్తులు అవుతున్నది గుర్తుపెట్టుకోండి. ఒకసారి మస్తానరావు గారు, ఇక్కడ ఇప్పుడు సిద్ధరామయ్య గారిని ముఖ్యమంత్రిని చేయగలిగినప్పుడు డీకేకి ఒక హోప్ ఉన్నది, ఓ 2.5 సంవత్సరాల తర్వాత నేను ముఖ్యమంత్రి అవుతానని. తర్వాత ఆయనకి కొంతమంది ఆయన మనుషులకి, ఆయనకు ఉప ముఖ్యమంత్రితో పాటు కొంతమందికి పార్టీ పదవులు అవి క్యాబినెట్లో స్థానం. బట్ ఇప్పుడు సిద్ధరామయ్య గారిని తప్పించి డీకేని చేస్తే మళ్ళీ ఎలక్షన్లో గెలుస్తామా లేదా? బహుశా సిద్ధరామయ్య గారు కొంచెం మొండిపట్టు పట్టడానికి ఈ కాస్త పీరియడ్ కూడా నేనే ఉంటే బాగుండని కోరుకుంటుంది. ఒకవేళ డీకేని కనుక ఇప్పుడు చేస్తే సిచ్యువేషన్ క్రైసిస్ మేనేజ్మెంట్ చేయగలుగుతారా? ఇద్దరిని ఆల్రెడీ నాకు తెలిసి పరమేశ్వర, సతీష్ జారకిహొళిని ఆయన ఒక దారికి తెచ్చుకున్నట్టున్నారు. ఆ క్రైసిస్ మేనేజ్మెంట్ ఇతర రాష్ట్రాల్లో చేశారు, కానీ కర్ణాటకలో ఆయన చేయగలుగుతారన్న నమ్మకం అధిష్టానానికి ఇవ్వగలుగుతాడా? అంటే ఖచ్చితంగా ఉందండి, డికే శివకుమార్ గారికి ఆ ఇది ఉంది. అయితే ఏంటంటే ఇక్కడ అధిష్టానంకి ఒక ధైర్యం సరిపోవట్లేదు. ఇప్పుడు చూడండి మీరు, గతంలో
కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడుతూ ఊరుకుంటారు? శశిధర్ గారు ఎన్నిసార్లు నరేంద్ర మోడీ గారిని ట్రై చేస్తా ఉన్నారు చెప్పండి. ఏమైనా యాక్షన్ తీసుకుంటున్నారు? పెద్దగా ఒక రాష్ట్రంలో గెలిపించుకురాగల మనిషి కూడా కాదు మళ్ళా అట్లాని కాదు మళ్ళీ అంటే ఒక బలహీనమైన వ్యక్తి మీద యాక్షన్ తీసుకుంటానికే భయపడుతున్నారు. అవును. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఇక్కడ సిద్ధరామయ్య గారి థ్రెటనింగ్ అంటే నిజానికి అక్కడ మాట ఇచ్చిన మాట వాస్తవం, కానీ ఆ మాటను నిలబెట్టుకోమని డికే శివకుమార్ గారు డిమాండ్ ఆయనది. అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం అయినప్పటికీ కూడా ఖచ్చితంగా దానిలో న్యాయం ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఓ పక్కన ఇప్పుడు ఆయన అన్నారు కానీ మానవతారాయ్ గారు పాచికలు, ఆ పాచికలు నాదెండ్ల భాస్కరరావు గారికి ఇందిరాగాంధీ గారు ఇచ్చారు అప్పట్లో. అది కూడా ఉంది. ఆ పాచికల్ని వాళ్ళు తీసుకున్నారు ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో అక్కడక్కడ వేస్తుంటారు. అంటే మీరు కూడా ఆ పాచికల్ని ప్రజాస్వామ్యం అనేది వాళ్ళ దగ్గర మరి నేర్చుకున్నాయి చాలా, వాళ్ళకన్నా ఎక్కువ నేర్చుకున్నారు. అదే అంటుంది. ఆ పాచికలు మారి అదే నష్టపోతుంది అంతిమంగా ప్రజలు. అవకాశవాదులుగా రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు మారిపోతే ప్రజలు అంతిమంగా నష్టపోతారు. కేవలం అధికారం చుట్టూ కొట్టుకుంటారు. అయితే నేను ఒకటి చెప్తాను సార్, 89లో 83లో అనూహ్యంగా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ 9 months లో వచ్చిన ఎన్టీ రామారావు గారు, ఎన్టీఆర్ గారు వచ్చారు. ఆయన్ని ఓడించి 1989లో అది రంగా గారి హత్య కావచ్చు, వంగవీటి మోహన్ గారు ఏదైనా కావచ్చు, 89లో మళ్ళీ వచ్చారు కదా. వచ్చి 3 ముఖ్యమంత్రులు మార్చుకొని మళ్ళీ తీసుకెళ్లి బంగారుపల్లంలో అప్పచెప్పారు తెలుగుదేశం పార్టీకి. అనూహ్యంగా మళ్ళీ ఎన్టీఆర్ గారు గెలిచారు 95. అలాగే ఇక్కడ కర్ణాటకలో ఓ ముఖ్యములకి ఒక పెద్ద రాష్ట్రంగా ఉందనుకుంటే అక్కడ ఇలాంటి ఈ చేష్టలు కానీ పిల్లి మొగ్గలు కానీ ఇట్లా అధికారం కోసం కొట్టుకుంటానికి కానీ ప్రజలు యావగించుకునే పరిస్థితి కూడా ఉందనే విషయాన్ని మర్చిపోతున్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ. అది ఎక్కువ కాలం కొనసాగకూడదు. సిద్ధరామయ్య లేదా డికే శివకుమార్ నిర్ణయించండి. దానిలో ఉన్న మంత్రులే మాట్లాడతారు, ఎమ్మెల్యేలు మాట్లాడతారు, ఇంకా ముఖ్యమంత్రికి వాల్యూ ఉంటది. ఇంకోటి చెప్పండి సార్, కర్ణాటకకి సంబంధించి ఇప్పుడు మీరు ఇందాక ఏపీ ఎగ్జాంపుల్ చెప్పారు సార్. ఆ రోజు కాంగ్రెస్ లో ముఖ్యమంత్రులు మారుతుంటే ఇటు ఒక టాల్ పర్సనాలిటీ ఎన్టీఆర్ లాంటి దిగ్గజం ఇటువైపు నిలబడి ఉన్నది. కర్ణాటకలో ఇవాళ బీజేపీకి యడియూరప్ప గారి మీద అవినీతి ఆరోపణలు ఇలాంటివి వచ్చి కుమారస్వామి ఆయన తక్కువ స్థానాలకి ఒక చిన్న నాయకుడిలాగా మారిపోయిన పరిస్థితులు. జేడీఎస్ కాంగ్రెస్లో కుమ్ములాట్లున్నా ఉంటేగింటే యడియూరప్పే ఉండాలి తప్పితే అలాంటి నాయకుడు బీజేపీలో ఇంకొకళ్ళు ఉన్నారా కర్ణాటకలో తిరిగి గెలిపించాలి? అదే సార్ మీరు అడిగిన దానికి వస్తా నేను. ఇప్పుడు మనకి బీహార్ లో నితీష్ కుమార్ గారు ఉన్నారు సార్. అవును. ఇప్పుడు అతిపెద్ద పార్టీగా బీజేపీ వచ్చింది కదా, నాయకుడు ఎవరైనా ఉన్నాడు అక్కడ? ఇప్పుడున్న బీజేపీ స్ట్రాంగెస్ట్ మూమెంట్ లో అక్కడ నథింగ్ అనమాట. నాయకులు ఒకళ్ళు ఏదో ఉన్నారు ఇట్లా చేస్తారనేది ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో ఉన్నారా దాంతో సంబంధం లేదు బీజేపీకి. ఇప్పుడున్న ఫినామినా చూస్తే ఖచ్చితంగా ఇప్పుడు నితీష్ కుమార్ లాంటి వ్యక్తి ఉన్నా కూడా అతిపెద్ద అక్కడ ఎవరున్నారు చెప్పండి బీహార్ కి? మరి అక్కడ ఎవరున్నారు? ఒకళ్ళ పేరు చెప్పొస్తామని లేదు కదా. సో ఖచ్చితంగా కర్ణాటకలో కూడా అలానే రావడానికి అవకాశాలు ఉన్నాయి, దానిలో ఎటువంటి ఇది లేదు. ఓకే. సో ఫైనల్ గా ఏమంటారు సార్, అంటే ఈ నాయకత్వం మీ ఒక గెస్, వైల్డ్ గెస్, ఏ నాయకత్వం మారే అవకాశం ఉందా లేకపోతే ఏం జరగవచ్చు మస్తానరావు గారు? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట, అధిష్టానం ఇచ్చిన మాట కనుక నిలబెట్టుకోకపోతే అక్కడ ఇప్పుడు మన రాజన్న కేఎన్ రాజన్న అనిపిస్తాను విప్లవాత్మక మార్పులు వస్తాయి సెప్టెంబర్ తర్వాత అన్నారు. అది కాంగ్రెస్ పార్టీలో వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏం లేదు సార్, ఇప్పుడు ఇంతకుముందు మానవతరాయ్ గారు దశాబ్దాల క్రితం ఉదాహరణలు కొన్ని చెప్పారు. ఏది ఇందిరాగాంధీ బహిష్కృతం అవ్వడమే కానీ ఇతర నాయకులు బయటికి వెళ్ళి పార్టీలు పెట్టడమే కానీ అప్పుడు ఫెయిల్ అయ్యారు. కానీ లేటెస్ట్ గా మీరు చూడండి, ఈ సామంతరాజులు అని చెప్పాను కదా, పైన వారి కుటుంబం పెత్తనం ఏంది అని చెప్పి మమతా బెనర్జీ గారి దగ్గర నుంచి నేషనలిస్ట్ కాంగ్రెస్ ఇక్కడ శరద్ పవార్ గారు కానీ, అక్కడ వైఎస్ జగన్ గారు కానీ, వైఎస్ఆర్సిపి, టిఎంసి, ఎన్సిపి మీరు చూడండి, వీళ్ళు చీలిపోయి పార్టీలు ఏర్పరచుకుని ఇద్దరు సీఎంలు కూడా అయ్యి వారి పార్టీల ద్వారానే సొంతంగా ఏర్పరచుకున్నారు. ఇప్పుడు బాస్ లేరు, ఇప్పుడు ఎవరో అక్కడ సామ్రాట్ లేరు, పైన చక్రవర్తి లేరు. దేశంలో ఇప్పుడు ఒకే చక్రవర్తి సార్, ఇంక రెండో చక్రవర్తి ఎవరు లేరు. అదే అంటే వీరికి ఇంకెవరు లేరు పైన కుటుంబం. బీజేపీ వైపు ఏమో సామంతులకు అవకాశం లేదు, చక్రవర్తి బలమైన చక్రవర్తి ఉన్నారు కాబట్టి కాంగ్రెస్
ఎవరైతే సామర్థ్యం ఉండి తాము గెలిపించుకోగలుగుతాము తమ రాష్ట్రాన్ని అన్న నాయకులు ఎవరైతే ఉన్నారో, ఒకప్పుడు అంటే హైకమాండ్ వారు కూడా కుటుంబం కూడా వారి చరిష్మాతోటి కూడా మనం కొంత గెలిచేవారు. వీళ్ళు కప్పం కట్టాల్సిన పని లేదు, ఇప్పుడు రాజ్యం ప్రకటించుకోవచ్చు అంటారు, అంతేనా? ఇప్పుడు ఏదైనా జరగచ్చు కర్ణాటకలో అంటున్నాను. కర్ణాటక కాంగ్రెస్ ఎందుకు ఎమర్జ్ అవ్వకపోవచ్చు అని చెప్పి తీసిపారేయాల్సిన అవసరం లేదు అంటున్నాను. రైట్ సార్. మొత్తంగా కర్ణాటకలో రాజకీయం అయితే కీలక మలుపు దశకి చేరుకున్నట్టు కనపడుతుంది. అటు సిద్ధరామయ్యనే కొనసాగించాలా లేదు డీకేకి పగ్గాలు అప్పగించాలన్నది గొంతులో పచ్చివెలక్కలాగా కాంగ్రెస్ పరిస్తున్నది. బలహీనంగా జాతీయ స్థాయిలో ఉన్నప్పుడు ఒక బలమైన రాష్ట్రంలో, పూర్తి స్థాయి అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఇద్దరు కీలకమైన సీనియర్ నాయకుల మధ్య ఏ రకంగా ఒక అండర్స్టాండింగ్ తీసుకురాగలుగుతారు, రాష్ట్రంలో పాలన గాడి తప్పకుండా ప్రజలు మళ్ళీ తిరిగి ఎన్నుకోవడానికి కావాల్సిన రీతిలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తారన్నది అత్యంత సంక్లిష్టమైన పరిస్థితి. కాంగ్రెస్ ఏ రకంగా దీన్ని అధిగమిస్తుందో చూద్దాం. చర్చలో పాల్గొన్న కిషోర్ పూరెడ్డి గారికి, మానవతరాయ్ గారికి, రఘుమార్తి గారికి, అలాగే మస్తాన్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరోస్తే మళ్ళీ కలుద్దాం. నమస్కారం.